నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే ఆయన తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని ప్రకటించిన తరువాత కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిజంగా హాజరవుతారా, లేక హాజరు కోసం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసే రోజు మాత్రమే హాజరై అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన మిత్రుడు వైసీపీ అధినేత జగన్ లా మిగిలిన రోజులన్నీ దుమ్మా కొట్టి ఫామ్ హౌస్ కు పరిమితమవుతారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తాను అసెంబ్లీకి హాజరవుతానని వెల్లడించాడు. అదే సమయంలో బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే రోజున తాను అసెంబ్లీకి హాజరవుతానని ఆయన చెప్పారు. ఇక దీంతో కేసీఆర్ అసెంబ్లీకి కేవలం అటెండెన్స్ కోసమే వస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు ఆయన ప్రసంగం తరువాత సభ వాయిదా పడుతుంది. ఆ రోజు సభలో ఇక ఎటువంటి కార్యక్రమాలు జరగవు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అయితే ఆ హోదాలో ఆయన ఎంతవరకు సభకు కేవలం ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఇక అదలా ఉంచితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో మాత్రం కేసీఆర్ సభకు హాజరు కావడానికి అనర్హత వేటు నుంచి తప్పించుకునేలా హాజరు వేయించుకోవడానికే అన్న చర్చ జరుగుతోంది. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న భయంతో ఒకే ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీకి హాజరైన సంగతి గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనర్హత వేటు భయంతో జగన్ ఫార్ములానే అనుసరిస్తున్నారని అంటున్నారు. అయితే ఇంతవరకు తెలంగాణలో ఏ నాయకుడు కూడా కేసీఆర్ అనర్హత గురించి మాట్లాడిన సందర్భం లేదు. అయినా నిబంధన అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు బుధవారం మార్చి 12 నుండి ప్రారంభమవుతాయి. ఇక మార్చి 27 వరకు కొనసాగుతాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.